అమెరికాలోని అరిజోనా రాష్ట్రాన్ని సోమవారం అతి భారీ ధూళి తుపాను కమ్మేసింది. ధూళి తుపాను కారణంగా అరిజోనాలో 55,000 మందికి విద్యుత్ నిలిచిపోయింది. ఎక్కువగా మారికోపా కౌంటీపై ఎక్కువ ప్రభావం పడింది. మెట్రో ఫోనిక్స్ ప్రాంతంలో కూడా విద్యుత్ నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ధూళి తుపాను, వర్షం కలిపి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ పరిణామాన్ని సాధారణంగా హబూబ్ అని పిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్లపై వాహనాలు నడపడం దాదాపు అసంభవం. ఫోనిక్స్ స్కై హార్బర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన విమానాలు దాదాపు గంటన్నరకు పైగా ఆలస్యమైనట్లు ఫెడరల్ ఏవియేషన్ ప్రకటించింది. హబూబ్ కారణంగా మెట్రో ఫోనిక్స్ ప్రాంతంలో చాలా దూరం ఏమీ కనిపించలేదని ప్రయాణికులు తెలిపారు. అరిజోనాలో దాదాపు 50,000 ఇళ్లకు విద్యుత్ నిలిచిపోగా రాత్రి వరకు పునరుద్ధరణ సాధ్యం కాలేదు. సోమవారం రాత్రి అరిజోనాలో దాదాపు 15,000 ఇళ్లకు విద్యుత్ లేక స్థానికులు జాగారం చేసినట్లు సమాచారం. ధూళి తుపాను, వర్షం, భీకర గాలుల్లో బెర్నే బాయికిన్ అనే మహిళ కారులో ప్రయాణం చేయాల్సి వచ్చింది. పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లిన ఆమె కారును అకస్మాత్తుగా ధూళి మేఘం చుట్టేసింది. ఆ సమయంలో ఇసుక లాంటి ధూళి తప్ప తనకు అసలు ఏమీ కనిపించలేదని ఆమె తన భయానక అనుభవాన్ని వివరించారు. సాయంత్రానికి ధూళి తుపాను ప్రభావం తగ్గడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.